హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే రాయన్ సినిమా చూసొచ్చాను. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ ధనుష్ యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన మూవీ. ఆల్రెడీ అంతకు ముందు ఒక సినిమా తీశారు, పవర్ పాండి అని. ఆ సినిమా ఎవరన్నా చూడకపోతే చూడండి, భలే ఉంటది. ఇకపోతే ఈ సినిమా చూడడానికి ఇంకో రీజన్ ఏంటో తెలుసా? మన సందీప్ కిషన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్. స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ధనుష్ ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి. చిన్నప్పుడే ఊరు దాటి ఇంకొక ఊరు వస్తారు బ్రతుకు తెరువు కోసం. అనుకోకుండా ఒక సిచ్యువేషన్ లో వాళ్ళ ఫ్యామిలీ రిస్క్ లో పడిద్ది. ఆ సిచ్యువేషన్ ఏంటి, ఎవరి ద్వారా వచ్చింది, దాని నుంచి వాళ్ళు బయటపడ్డారా లేదనేదే సినిమా అయితే నాకు బాగానే అనిపించింది. కానీ ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తా. ముందుగా పాజిటివ్స్. ధనుష్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ టాప్ నాచ్ ఉంటాయి. ఒక 2 సీన్స్ లో అయితే ధనుష్ వార్నింగ్ ఇచ్చే సీన్స్ ఉంటాయి. మాట్లాడితే కూడా భయం వేస్తుందా అనే ఫీలింగ్ కలిగిద్ది ఆ సీన్ చూసినప్పుడు. బ్రిలియంట్ యాక్టింగ్. అసలు చాలా సటిల్ గా ఒక మాన్స్టర్ డీమన్ షేడ్స్ ఉండే క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. దీని గురించి మనం ఇంకా వేరే ఏమన్నా చెప్పాలా? అండ్ ఇంకొకటి, ఈ సినిమాలో స్టాండ్అవుట్ అయ్యే పర్ఫార్మెన్స్ ఎవరిదో తెలుసా? సిస్టర్ క్యారెక్టర్ చేసిన దుర్గాది. ఏం యాక్టింగ్ అసలు! ఎక్కువ చెప్పనులే గానీ ప్యూర్ గూస్ బంప్స్ ఆ క్యారెక్టర్ అయితే. సినిమా చూడండి, మీరు అలానే ఫీల్ అవుతారు. ఎస్జే సూర్య యాజ్ యూజువల్ కుమ్మేశాడు, బట్ ఇంకొంచెం లెంత్ ఉండి ఆ క్యారెక్టర్ ని బాగా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. సినిమాకి ఇంకోటి మెయిన్ పాజిటివ్ ఏంటంటే, బీజిఎం అయితే సినిమాకి ప్రాణం అని చెప్పాలి. చాలా సీన్స్ అండ్ ఫైట్స్ ని బీజిఎం ఎలివేట్ చేసింది. లాస్ట్ లో వచ్చే బాగీ సాంగ్ కూడా చాలా బాగుంది. ఆ సెటప్ గానీ, ఆ ఇంటెన్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ గానీ, లీడ్ యాక్టర్స్ అందరూ ఉంటారు ఆ సాంగ్ లో. చాలా బాగుంది. సందీప్ యాక్టింగ్ వాజ్ ఆల్సో డీసెంట్. మంచి రోల్ ఇచ్చారు. ఫైట్స్ కూడా చాలా ఇంటెన్స్ గా ప్లాన్ చేశారు. ఆ చంపుకుంటున్నప్పుడు ఆ థ్రిల్ ఫీల్ అవుతారు మీరు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. సినిమా మొత్తం చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. ఇకపోతే నెగటివ్స్. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంత బ్రిలియంట్ గా ఉండేసరికి సెకండ్ హాఫ్ అయిపోయింది కదా, ఇక్కడతో అయిపోయింది కదా, ఎందుకు ఇంకా డ్రాగ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది సెకండ్ హాఫ్ చూసినప్పుడు. సెకండ్ హాఫ్ లో ఒక 2 కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. దాని గురించి ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయ్యిద్ది. బట్ దానికి అంత ఇంటెన్స్ సీన్ ని ఇంకొంచెం మనం పెయిన్ ఫీల్ అయ్యేలాగా దాని వెనకాల కొంచెం వర్క్ చేసి దాన్ని ఇంకొంచెం చూపించుంటే బాగుండు అనిపించింది. కన్వీనియంట్ గా రాసుకున్నారు అనిపించింది ఆ ఒక్క కాన్ఫ్లిక్ట్. వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ కూడా చాలా తక్కువ ఉంది ఎందుకో. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ స్టార్టింగ్ లో చాలా ఎలివేట్ చేస్తారు, సడన్ గా కనపడరు, మళ్ళీ లాస్ట్ లో ఎక్కడో వస్తుంది. ఆ క్యారెక్టర్ కూడా ఉంటే బాగుండు అనిపించింది. బట్ టూ మెనీ క్యారెక్టర్ స్టోరీ ప్లాట్ వల్ల ట్రిమ్మింగ్ లో లేపేశారేమో. దట్స్ ఇట్ గైస్. ఓవరాల్ గా అయితే నాకు బాగానే అనిపించింది, అపార్ట్ ఫ్రమ్ ఫ్యూ పాయింట్స్. బట్ ఒక ఇంటెన్స్ రా సినిమా ఇది. మీరు ఈ సినిమా చూసి మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి మీ ఒపీనియన్ ని. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.